హాయ్ అండి, ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం కందిబండ గ్రామంలో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాను. చూద్దాం. కందిబండ గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ ఆలయం స్థానిక ప్రజలచే అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడుతున్న ప్రముఖ గ్రామ దేవత. ముత్యాలమ్మను గ్రామ రక్షక దేవతగా భావిస్తారు. ఈ ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆలయంలో అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేకంగా జాతరలు మరియు పండుగలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరల సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన పురాణ ఇతిహాసాలు లేకపోయినా తెలంగాణ గ్రామీణ సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఈ దేవాలయం ప్రతీకగా నిలుస్తుంది. గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా మొదటగా గ్రామదేవత అయిన ముత్యాలమ్మ తల్లికి తొలి పూజలు నిర్వహిస్తారు. కందిబండ గ్రామంలో స్థానిక పూజారులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. సూర్యాపేట జిల్లా మేలచెరువు అంటేనే చారిత్రకమైన కాకతీయుల కాలం నాటి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం జాతరకు ప్రసిద్ధి. ఇదే మండలంలో ఉన్న కందిబండ గ్రామస్తులు కూడా శంభులింగేశ్వర స్వామి భక్తులుగా ఉంటూనే తమ గ్రామంలోని ముత్యాలమ్మను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. స్థానిక సాంప్రదాయాల ప్రకారం గ్రామములో వ్యాధులు, కష్టాలు తొలగించి ప్రజలకు శాంతి, సుభిక్షం కలిగిస్తుందని విశ్వాసం. ప్రతి సంవత్సరం జాతర, బోనాల వంటి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గ్రామదేవతగా పూజలు అందుకునే ముత్యాలమ్మ అమ్మవారు గ్రామ ప్రజలను వ్యాధులు, కరువు, ప్రకృతి విపత్తులు మరియు ఇతర అపాయాల నుండి కాపాడే శక్తిగా భావిస్తారు. తెలంగాణలో అనేక గ్రామాలలో ముత్యాలమ్మను శక్తి స్వరూపిణిగా ఆరాధించే సాంప్రదాయం ఉంది. స్థానికుల కథనం ప్రకారం ఒకప్పుడు గ్రామంలో తరచూ వ్యాధులు వ్యాపించగా అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించి పూజలు చేయాలని ఆదేశించిందని చెబుతారు. ఆ తరువాత గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారని విశ్వసిస్తారు. అప్పటి నుంచి గ్రామంలో శాంతి, సుభిక్షం నెలకొన్నట్లు భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా బోనాలు సమర్పిస్తారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, గ్రామ ప్రదక్షిణలు చేస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో సమీప గ్రామాల నుండి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు. ముత్యాలమ్మ ఆలయానికి ఆనుకొని గంగమ్మ తల్లి ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది. తెలంగాణలో ముత్యాలమ్మను ఆదిశక్తి స్వరూపిణిగా భావిస్తారు. ముత్యం అంటే విలువైన ముత్యం, పవిత్రతకు చిహ్నం. అందువల్ల ముత్యాలమ్మ అంటే భక్తులను కాపాడే దివ్యమైన తల్లిగా భావిస్తారు. గ్రామదేవతల ఆరాధన తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ముత్యాలమ్మ అమ్మవారు కందిబండ గ్రామ ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. వివాహాలు, పంటల ప్రారంభం, కొత్త ఇళ్ల నిర్మాణం వంటి శుభకార్యాల ముందు అమ్మవారిని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ముత్యాలమ్మ జాతర చాలా పురాతన సాంప్రదాయంగా భావించబడుతోంది. మహిళలు కొత్త కుండలలో అన్నం, బెల్లం, పాలు కలిపి వండిన బోనంను తలపై పెట్టుకొని వేప ఆకులతో అలంకరించి మేళ తాళాలతో ఆలయానికి ఊరేగింపుగా వస్తారు. పూర్వం నుండి వస్తున్న ఆచారం ప్రకారం అమ్మవారిని శాంతింపజేయడానికి మరియు ఊరిపై ఎలాంటి కీడు రాకుండా ఉండడానికి జాతర సమయంలో కోళ్లు లేదా మేకపోతులను బలి ఇస్తారు. కోరికలు నెరవేరిన భక్తులు రంగురంగుల కాగితాలతో చేసిన తొట్టెలను చిన్న
నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.